Okay, welcome to BVR Sir's classroom. Today's topic is electrochemistry, and this class is meant for second BSc semester 4 students. The slides will be in English medium, explanation in Telugu and English. This is the first part. Electrochemistry lo manam idi first part ga దీన్ని మెన్షన్ చేసుకున్నాం. కండక్టెన్స్, రెసిస్టెన్స్, స్పెసిఫిక్ కండక్టెన్స్ ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ ఇందులో చెప్పుకోవడం జరుగుతుంది. You know that substances are two types as far as electrical conductivity is concerned. One type of compounds or substances are called as conductors, and the second type of substances are called as non-conductors or insulators. ఆ విషయం ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తే బాగోదు, ఎందుకంటే ఎప్పటి నుంచో మీకు ఈ విషయాలు నేర్చుకుంటూనే ఉన్నారు. సో దేని కండక్టర్ అంటాం, దేన్ని ఇన్సులేటర్ అంటాం. Substance which allow electric current to pass through them are known as conductors. And the substance which do not allow electricity to pass through them are called as non-conductors, or sometimes they are also called as insulators. Okay, chemistry లో అయితే నాన్ కండక్టర్ అంటాం, అదే ఫిజిక్స్ లో అయితే ఇన్సులేటర్స్ అనే పదం ఎక్కువగా యూజ్ చేస్తారు అనుకుంటా. Now we will focus our study on conductors. As far as this electrical conductivity is concerned, again, though they conduct electrical conductivity, conductors are again classified into two types. What are those two types? Metallic conductors and electrolytic conductors. ఇది కూడా మీకు తెలిసిందే, మెటాలిక్ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ LYTIC అనే పదం చూడండి, అది LYTIC అనేది ఇక్కడే కాదు, మీకు ఎక్కడొచ్చినా సరే అది బ్రేక్ అవ్వడం అని అర్థం అండి. ఎప్పుడు కూడా హెడ్డింగ్ మనకు అర్థమైంది అంటే లోపల ఏముంది అనేది పెద్దగా చూడక్కర్లేదు, హెడ్డింగ్ని బట్టే మిగతాదంతా కంటిన్యూ అవుతుంది. ఎలక్ట్రోలైటిక్, లైటిక్ అంటే ఏమని చెప్పాను, టు బ్రేకప్ అనమాట. సో ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఆర్ దోస్ కండక్టర్స్ విచ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ బై బ్రేకింగ్ అప్ ఇంటూ అయాన్స్, అది మీనింగ్ అట్లా. సో అది మీరు ఇంకా పాయింట్ పట్టుకున్నారంటే మిగతా ఈ స్లైడ్ అంతా ఇంకా అదే చెప్తుంది అనమాట, మీరు ఓన్గా రాయొచ్చు దాన్ని. సో దోస్ కండక్టర్స్ విచ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ వితౌట్ అండర్గోయింగ్ ఎనీ కెమికల్ చేంజ్ ఆర్ మెటాలిక్ ఆర్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్. సో వితౌట్ ఎనీ చేంజ్ అంటే కెమికల్ గా ఏ విధమైన చేంజ్ జరగకుండా కానీ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటాలిక్ ఆర్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్. అలాంటివి ఏమైనా ఉన్నాయంటే మీకు తెలుసు అన్ని. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్, దే ఆర్ మెటాలిక్ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్. అంటే ఎలక్ట్రానిక్ ఇన్ ద సెన్స్ దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ డ్యూ టు పాసేజ్ ఆఫ్ డ్యూ టు మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎగ్జాంపుల్స్ చూడండి, మెటల్స్, గ్రాఫైట్ అండ్ సర్టన్ మినరల్స్ ఆల్సో కండక్ట్ దిస్ ఎలక్ట్రిసిటీ అంటారు. The conduction in this case is due to flow of electrons. అది కూడా కామన్ ఇష్యూ. అనదర్ ఇష్యూ చూద్దాం అక్కడ. Those conductors which undergo decomposition, a chemical change, when an electric current is passed through them are known as electrolytic conductors. So undergo decomposition, ఇందాక చెప్పాను లైటిక్ అంటే మీనింగ్ ఏంటంటే బ్రేకప్ అని. సో డికంపోజిషన్, బ్రేక్ అవుతాయి, బ్రేక్ అయ్యి అయాన్స్ గా ఫామ్ అవుతాయి, అయాన్స్ గా ఫామ్ అయ్యి డ్యూ టు మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ electricity passes, and the type of conductors are called as electrolytic conductors. Examples చూడండి దానికి. Examples: solutions of acids and bases, salts in water, fused salts కూడా. In this case flow of electricity is due to the movement of ions. So flow of electricity అనేది ఇక్కడ movement of ions. అక్కడేమో మెటాలిక్ కండక్టర్స్ లేదా ఎలక్ట్రానిక్ కండక్టర్స్ దగ్గరేమో flow of electricity is due to movement of electrons. ఇందులో ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ లోనేమో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇస్ డ్యూ టు మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్. అది అక్కడ ఇంట్రడక్టరీ పార్ట్ అయింది. నౌ యు కమ్ టు ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అండ్ ఓమ్స్ లా. మన ఉద్దేశం అనేది కండక్టెన్స్ అయినా కానీ ఇండైరెక్ట్ గా కండక్టెన్స్ దగ్గరికి వద్దాం. ముందు ఓమ్స్ లా స్టడీ చేద్దాం. ఓమ్స్ లా నేను చెప్తే కొంచెం చాలా చిన్నదానిగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఎప్పుడో చాలా కాలం నుంచి దీంతో పట్టుకుని ఉంటారు. Electrical resistance and Ohm's law. Every substance including conductors offers resistance to electricity to a small or large extent. అది ఎంత గొప్ప కండక్టర్ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అది కాపర్ అవ్వచ్చు, అల్యూమినియం అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, అది ఎంత గొప్ప ఎలక్ట్రికల్ కండక్టర్ అయినా కానీ ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ అనేది మేబీ స్మాల్ ఆర్ లార్జ్, ఈ విషయం గురించి మాట్లాడేదే ఓమ్స్ లా. So what is Ohm's law means? The exact value of resistance shown by a substance is given by Ohm's law, which states that
If a voltage E is applied to the ends of a conductor through which a current C is flowing, then the resistance R of the conductor is E by C. Chala simple Ohm's law. So E by C ante voltage by current is equal to resistance. That is the statement of Ohm's law. So mathematically resistance R is equal to voltage E by current C. అక్కడతో Ohm's law గురించి ఒకసారి జస్ట్ బ్రీఫ్ గా ఉన్నదాన్ని చెప్పుకోవడానికి ట్రై చేస్తాం. Current strength is measured in amperes. Okay, while voltage, that is potential difference in volts, and electrical resistance is expressed in ohms. అది కూడా అందరికీ కూడా క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ చాలా కాలం నుంచి తెలుసుకున్నటువంటి విషయాలే. ఇప్పుడు దాని నుంచి కండక్టెన్స్ లేదా కండక్టివిటీ అనే దానికి వద్దాం. రెసిస్టెన్స్, కండక్టెన్స్, హౌ దే ఆర్ రిలేటెడ్? ఇన్వర్స్లీ రిలేటెడ్. జస్ట్ ఆ పాయింట్ మీకు తెలుసు కాబట్టి అక్కడతో అది అయిపోతుంది. The reciprocal of electrical resistance is conductance or conductivity. అయిపోయి ఒకదానికి ఒకటి. అంటే రెసిస్టెన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం, ఓమ్స్ లా చెప్పుకున్నాం. రెసిస్టెన్స్ కి కండక్టెన్స్ ఉన్న రిలేషన్ ఒకదానికి ఒకటి ఇన్వర్స్ రిలేషన్ అనేది తేలిపోయింది. A substance which offers lesser resistance will allow more electricity to flow through it. ఒకదానికి ఒకటి ఇన్వర్స్లీ రిలేటెడ్ అంటే అంతే కదండి అర్థం. రెసిస్టెన్స్ తక్కువ ఉంటే కండక్టెన్స్ ఎక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కండక్టెన్స్ తక్కువ ఉంటుంది. This also follows from Ohm's law, according to which current C is proportional to 1 by resistance R. సో ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్, సిల్వర్, అల్యూమినియం అవి ఉన్నాయనుకోండి, చాలా టాప్ ఆఫ్ ద టాప్ కండక్టర్స్ అవి. అలా కాకుండా కొన్ని ఉంటాయి, ఇది ఈ మైకా లేకపోతే ఈ టంగ్స్టన్ లాంటివి ఉంటాయి, కొంచెం రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఫిలమెంట్లు అవి కూడా టంగ్స్టన్స్తో చేస్తారు, రెసిస్టెన్స్ ఎక్కువ కాబట్టి. అది మీకు తెలిసిందే. సో కండక్టెన్స్ C refers to the easy with which a current flows through a conductor. So what is conductance? It is the easy with which a current flows through a conductor is called as conductance or conductivity. అంటే ఎలక్ట్రిసిటీ కరెంట్ ఎంత ఈజీగా ఫ్లో అవుతుంది అనే దాన్ని చెప్పేదే కండక్టెన్స్. యూనిట్స్ ఫర్ దిస్ ఈజ్ రెసిస్టెన్స్ కి ఇన్వర్స్లీ రిలేటెడ్ కాబట్టి ఏమవుద్ది, ఓమ్ ఇన్వర్స్ కానీ మో, ఓమ్ ఇన్వర్స్. SI సిస్టంలో అయితే సీమెన్ అంటాం, దాన్ని క్యాపిటల్ S తో రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ ద యూనిట్ ఫర్ దిస్ కండక్టెన్స్. కండక్టెన్స్ నుంచి స్పెసిఫిక్ కండక్టెన్స్. వై వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే ఇక్కడ కండక్టెన్స్ వేరీస్ విత్ ద డైమెన్షన్ ఆఫ్ ద సెల్ అండి. మనం కెమిస్ట్రీలో, ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం ఈ కండక్టెన్స్, రెసిస్టెన్స్ వీటన్నిటిని ఉపయోగించుకున్నాము అంటే ఇట్ ఈస్ ఇంప్లైడ్ that we are studying in respect to solutions taken in a container. కాబట్టి ఈ కండక్టెన్స్ అనేది ఏదుందో ఇట్ వేరీస్ విత్ ద డైమెన్షన్ ఆఫ్ ద సెల్. అంటే కంటైనర్ పాత్రతో పాటు కండక్టెన్స్ అనేది మారిపోతుందంట. దేని మీద ఆధారపడి ఉంటుంది? ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్ A, అలాగే ఆ రెండు ఎలక్ట్రోడ్స్ మధ్య డిస్టెన్స్ L మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి అంటున్నారు కండక్టెన్స్. మరి వేరు వేరు పాత్రలను తీసుకుంటే, అంటే సెల్స్ ని తీసుకుంటే మరి వేరు వేరు కండక్టెన్స్లు వచ్చే పరిస్థితి ఉంది కదా. అందుకని దీన్ని యూనిఫామ్ గా ఉంచడం కోసం వి టాక్ కండక్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫిక్ కండక్టెన్స్. అది అక్కడ రీజన్. సో ఒక సిస్టమేటిక్ గా మాట్లాడడం కోసం స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేది ఉపయోగిస్తున్నారు. దాని డెఫినేషన్ ఏంటో చూడండి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద కండక్టెన్స్ ఆఫ్ 1 సెంటీమీటర్ క్యూబ్. 1 సెంటీమీటర్ క్యూబ్ అంటే cc ఆఫ్ ఎ సొల్యూషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్. సో ద కండక్టెన్స్ ఆఫ్ 1 cc of a solution of an electrolyte is called as specific conductance. The specific conductance is denoted by the symbol kappa. ఈ K లాగా ఉంటుంది kappa, and is defined as the reciprocal of resistivity rho. P లా కనిపించేదాన్ని మనం rho అంటాం కదా. So it is defined as the reciprocal of resistivity, that is rho. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, కండక్టెన్స్ వేరీస్ విత్ ద డైమెన్షన్ ఆఫ్ ద సెల్, దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్. అలాగే ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్ మనం ఏమో స్మాల్ a తో చూపిస్తున్నాం ఇక్కడ, అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్స్, దట్ ఈస్ స్మాల్ l. సో ఈ రెండాటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ని అవాయిడ్ చేయడం కోసం కండక్టెన్స్ పరంగా కాకుండా మనం స్పెసిఫిక్ కండక్టెన్స్ తో మాట్లాడుకుంటాం. అదే విషయాన్ని నెక్స్ట్ లైన్ లో కూడా రాసాం ఇక్కడ చూడండి. టు అవాయిడ్ దిస్ డిపెండెన్స్, ఎలక్ట్రోలైటిక్ కండక్టివిటీ or specific conductance of the solution is used instead of conductance. Units of specific conductance ఏమవుతుంది మరి? ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, thus if kappa is the specific conductivity and C is the conductance of the solution, C అనేది కండక్టెన్స్ అనుకున్నాం,
కప్పా ఈ స్పెసిఫిక్ కండక్టెన్స్ అనుకున్నాం అనుకోండి, వాటి రిలేషన్స్ ఏ రకంగా ఉంటాయో చూద్దాం. R is equal to 1 by C, అది తెలుసు మనకి కండక్టెన్స్, అండ్ రో is equal to 1 by kappa, then 1 by C is equal to 1 by kappa into L by A. L అంటే distance between the two electrodes and A అంటే area of the electrode. Since we know that R is equal to rho into L by A, దానికి రివర్స్ అవుతుంది ఇది స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేది. సో ఈ రకంగా మనకు వచ్చినటువంటి ఫార్ములా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ కండక్టెన్స్. స్పెసిఫిక్ కండక్టెన్స్ గురించి రాయమని చెప్పి మీకు డైరెక్ట్ గా షార్ట్ క్వశ్చన్ గా కూడా చాలా సార్లు అడుగుతూ ఉన్నారు. ఓకే, చదవండి. పెద్దగా కష్టమైన టాపిక్ ఏం కాదు ఈవేళ. మరి ఎన్ఎంఆర్ లేకపోతే ఐఆర్ స్పెక్ట్రా లాగా అంత కష్టపడిపోయి నేర్చుకోవాల్సింది ఏముండదు ఇందులో. చాలా సింపుల్ లెటరింగ్, వర్డింగ్ కూడా చాలా సింపుల్ లాంగ్వేజ్ లోనే ఇక్కడ రిప్రజెంట్ చేశాను నేను. అదే విషయాన్ని ఇక్కడ డయాగ్రామేటిక్ గా చూపిస్తున్నాం. సో స్పెసిఫిక్ కండక్టెన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఎలక్ట్రోడ్ డైమెన్షన్స్ ఎలా ఉండాలి? ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్ చూడండి 1 సెంటీమీటర్ స్క్వేర్ ఉంటుంది. మరి రెండు డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఎలక్ట్రోడ్స్ ఎంత ఉంటుంది? 1 సెంటీమీటర్ ఉంటుంది. అప్పుడు దాని యొక్క స్పెసిఫిక్ కండక్టెన్స్ అని చెప్పి ఈ స్పెసిఫిక్ కండిషన్స్ లో కానీ చెప్తే అప్పుడు అది స్పెసిఫిక్ కండక్టెన్స్ అవుతుంది. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ అయానిక్ కాన్సన్ట్రేషన్ ఒకటి, అండ్ ఇంక్రీజ్ ఇన్ స్పీడ్స్ ఆఫ్ ద అయాన్స్ కన్సర్న్డ్. ఇక్కడ జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి వదిలేస్తున్నాను, ఎందుకంటే మొబిలిటీ ఆఫ్ అయాన్స్ అక్కడ మనం ఈ పాయింట్స్ ఉపయోగించుకుంటాం. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ అయానిక్ కాన్సన్ట్రేషన్, అంటే నువ్వు తీసుకున్నటువంటి సొల్యూషన్ లో అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగితే స్పెసిఫిక్ కండక్టెన్స్ కూడా పెరుగుతుంది. అలాగే ఇంక్రీజ్ ఇన్ స్పీడ్స్ ఆఫ్ ద అయాన్స్, అన్ని అయాన్స్ ఒకే స్పీడ్ తో మూవ్ అవ్వండి, అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీలో. డిఫరెంట్ అయాన్స్ మూవ్ విత్ డిఫరెంట్ వెలాసిటీ. సో increase in speeds of the ions concerned increases the specific conductance. సో ఈ రెండు పాయింట్స్ జస్ట్ అలా గుర్తుంచుకోండి, మళ్ళీ ఉపయోగిస్తాం. సో స్పెసిఫిక్ కండక్టెన్స్ చెప్పేటప్పుడు ఇది యూనిట్ థింగ్ అనమాట. దీన్ని మనం ఒక ప్రమాణంగా తీసుకుని స్పెసిఫిక్ కండక్టెన్స్ గురించి మాట్లాడుకుంటాం, అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. స్పెసిఫిక్ కండక్టెన్స్ తర్వాత ఈక్వలెంట్ కండక్టెన్స్. ఈక్వలెంట్ కండక్టెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై యూజింగ్ ద సింబల్ లాంబ్డా. ఎప్పుడు మనం ఈక్వలెంట్ కండక్టెన్స్ గురించి మాట్లాడుకుంటామంటే వెన్ వీఆర్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్. సో సబ్స్టెన్స్ ని గ్రామ్ ఈక్వలెంట్స్ పరంగా కానీ మాట్లాడుకుంటే దెన్ వి టాక్ అబౌట్ ఈక్వలెంట్ కండక్టెన్స్. సో గ్రామ్ ఈక్వలెంట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నార్మాలిటీ? నార్మాలిటీ అంటే ఏంటండి? గుర్తించుకోండి ఒకసారి డెఫినేషన్. ద నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ ద solute dissolved in 1 liter of the solution is called as its normality. సో అదే విషయాన్ని ఇండైరెక్ట్ గా మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ an electrolyte is defined as its specific conductance multiplied by the volume in ml of the solution containing 1 gram equivalent weight of the electrolyte. సో ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ an electrolyte అని దేని చెప్తాం? its specific conductance multiplied by the volume in ml of the solution containing 1 gram equivalent weight of the electrolyte. So lambda is equal to kappa into V అవుతుంది అన్నమాట. Okay, where V is the volume of the solution in ml containing 1 gram equivalent weight of the electrolyte. So compulsory అక్కడ 1000 cc లో ఎన్ని గ్రామ్ ఈక్వలెంట్స్ డిజాల్వ్ అయి ఉండాలి అంటే ఓన్లీ 1 gram equivalent weight of the substance solute must be dissolved. సో అదే ఇక్కడ వేర్ V is the volume of solution in ml containing 1 gram equivalent weight of the electrolyte. Its units are ohm inverse centimeter square. Okay, why it is ohm inverse centimeter square అంటే సో ఫార్ములా చూడండి, లాంబ్డా ఈక్వలెంట్ కండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు కప్పా. కప్పా అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్, దానికి యూనిట్స్ ఏం చూసాం మనం? కప్పా యూనిట్స్ ఏంటండి? ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్. మరి ఇక్కడ వాల్యూమ్ బి అంటే ఇది ఏమవుద్ది? సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. సో అప్పుడు యూనిట్స్ దేనిగా కన్వర్ట్ అవుతాయో చూడండి. ఇట్స్ యూనిట్స్ ఆర్ ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ గా ఉంటుంది. సెంటీమీటర్ క్యూబ్ లోంచి సెంటీమీటర్ పవర్ -1 తీసేస్తే సెంటీమీటర్ స్క్వేర్. ఇది గుర్తుంచుకోండి. ఈక్వలెంట్ కండక్టెన్స్ యూనిట్స్ ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పి. ఇలా కాకుండా ఇఫ్ అన్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కంటైన్స్ n గ్రామ్ ఈక్వలెంట్స్, ఇక్కడ పైన అంతా చెప్పుకున్నది ఏంటి? 1 గ్రామ్ ఈక్వలెంట్, కానీ ఇక్కడ కింద చెప్పుకున్నది ఏంటి? n గ్రామ్ ఈక్వలెంట్స్ ఇన్ 1000 cc ఆఫ్ ద సొల్యూషన్. ద వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ కంటైనింగ్ 1 గ్రామ్ ఈక్వలెంట్ విల్ బి, అప్పుడు 1000/n అవుతుంది. అప్పుడు జస్ట్ చేంజ్ అవుతుంది అనమాట మీకు ఆ ఫార్ములా. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు కప్పా ఇంటూ 1000/n.
where n is the normality of the solution. Small change, equivalent conductance. Definition రాయండి, explanation రాయండి. సో ఇది వన్ నార్మల్ కాకుండా డిఫరెంట్ నార్మాలిటీ ఉన్నటువంటి సొల్యూషన్ తీసుకుంటే ఎలా రాయాలి అనేది మీకు ఇక్కడ ఈ ఫార్ములాస్ వచ్చేస్తుంది. దెన్ యూనిట్స్ ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వలెంట్ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, సో ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ ఇంక్రీజెస్ విత్ డైల్యూషన్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ ఇంక్రీజెస్ విత్ డైల్యూషన్ అంటే సొల్యూషన్ డైల్యూట్ అయ్యి కొద్ది ఈక్వలెంట్ కండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందంట. దాన్ని ఫ్యూచర్ లో మనం స్టడీ చేస్తాం. And tends to reach a maximum at infinite dilution. When the dilution reaches infinite value, then what happens is the equivalent conductance reaches maximum value. Then a lambda infinity antam. The equivalent conductance of an electrolyte at infinite dilution is the sum of the ionic mobilities, and it is denoted by the letter lambda infinity. Okay. తర్వాత ఏంటో చూద్దాం. మెజర్మెంట్ ఆఫ్ కండక్టెన్స్. మెజర్మెంట్ ఆఫ్ కండక్టెన్స్ మనం డైరెక్ట్గా చెయ్యం, కానీ ఏం చేస్తామంటే రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. రెసిస్టెన్స్కి కండక్టెన్స్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? దే ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్. కాబట్టి రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూని ఇన్వర్స్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కండక్టెన్స్ వాల్యూ వస్తుంది. రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది నేను చెప్పి కంటే మీ అందరికంటే బాగా అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. వెయిట్స్టన్ బ్రిడ్జ్ యూజ్ చేస్తారు. మీరు ల్యాబ్లో అడుగు పెట్టగానే ఎదురుగుంటా కనిపించేది ఎప్పుడు కూడా వెయిట్స్టన్ బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఫిజిక్స్ ల్యాబ్లో సో ఆ వెయిట్స్టన్ బ్రిడ్జ్ ఉపయోగించి ఈ కండక్టెన్స్ అనేది ఇండైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, దాని నుంచి ఈ కండక్టెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఇది డయాగ్రామ్, స్మాల్ డిస్క్రిప్షన్. ఒక 1 మీటర్ యూనిఫామ్ లెంత్ ఉన్నటువంటిది, యూనిఫామ్ డైమెన్షన్స్ ఉన్నటువంటి వైర్ ఒక దాన్ని తీసుకుంటారంట. ఏ అండ్ బి అని చెప్పి అన్నాం అక్కడ. ఓకే, సో ఇక్కడేమో ఇదేమో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నటువంటి సొల్యూషన్, ఎక్స్పెరిమెంటల్ సొల్యూషన్. ఇదేమో కండక్టివిటీ సెల్. ఇందులో ఒక ఎలక్ట్రోడ్ నేమో ఇదేమో రెసిస్టెన్స్ బాక్స్ కనెక్ట్ చేశారు. రెండో ఎలక్ట్రోడ్ నేమో దీనికి ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ బి అన్నాం, ఈ వైర్ కి కనెక్ట్ చేశారు. ఓకే, సో వేరియబుల్ రెసిస్టెన్స్ సెట్ చేసుకుంటారు మీరు రెసిస్టెన్స్ ని. స్టాండర్డ్ రెసిస్టెన్స్ బాక్స్ ఇది. సో మీరు ఇదేమో జాకీ, మీరు అక్కడ డిస్క్రిప్షన్ లో జెడ్ తో చూపించాం. దీన్ని ఇలాగ స్లైడ్ చేస్తూ ఉంటారు. స్లైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే మీకు వాయిస్ డిక్రీజ్ అవుతుందో, ఆల్మోస్ట్ నలిఫై అయిపోతుందో, దాన్ని ఉపయోగించి రెసిస్టెన్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పి వెయిట్స్టన్ బ్రిడ్జ్ యొక్క ఉపయోగం. మీరు ఎలా చదువుంటే మీకు ఆల్రెడీ ఎలా వచ్చుంటే ఆ రకంగా రాయడానికి ట్రై చేయండి. ఈ డయాగ్రామ్ వాడుకుంటే ఇది వాడండి, లేకపోతే మీకు నోట్స్లో ఇచ్చిన డయాగ్రామ్ అది బెటర్ అనిపిస్తే అది చూడండి. డయాగ్రామ్ అయితే ఇదే. మీరు ఫిజిక్స్లో నేర్చుకున్నది ఇది రాసేస్తే ఇంకా హ్యాపీగా కూడా. బ్యాక్ వద్దామండి ఒకసారి. మెజర్మెంట్ ఆఫ్ కండక్టెన్స్. Since conductance is the reciprocal of resistance, by measuring resistance we can calculate conductance. The resistance of an electrolytic solution can be measured by Wheatstone bridge. అది తెలుసు మీకు, రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలాగో చూద్దాం. ఫిజిక్స్ లో ఉన్నంత ఎక్స్ప్లెనేషన్ అంత ఉండదు, జస్ట్ సింపుల్ గా ఉంటుంది మన కెమిస్ట్రీలో. ఏ వైర్ ఏబి అనే వైర్ ఆఫ్ యూనిఫామ్ థిక్నెస్ ఈ స్ట్రెచ్డ్ ఓవర్ ఏ మీటర్ స్కేల్. 1 మీటర్ లెంత్ ఉన్నటువంటి ఆ మీటర్ స్కేల్ మీద స్ట్రెచ్ చేసి ఉంచుతాం. ఏ స్లైడింగ్ కాంటాక్ట్ జెడ్, అక్కడేమో డీతో జాకీతో చూపించాం, ఇక్కడేమో జెడ్ అని రాసాం, ఏం పర్లేదు అండి. జెడ్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద వైర్. ఆ వైర్ పరంగా మనం అలాగ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆర్ ఈజ్ ద స్టాండర్డ్ రెసిస్టెన్స్ అండ్ ద సెల్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ రెసిస్టెన్స్ బాక్స్ ఆన్ వన్ సైడ్ అండ్ టు వైర్ ఏబి ఆన్ ద అదర్. ఏది సెల్ అంటే ఇక్కడ సొల్యూషన్ ఉంది కదా రైట్ సైడ్, ఆ సొల్యూషన్ ఉన్నటువంటి సెల్ నేమో ఒకవైపు ఆ రెసిస్టెన్స్ బాక్స్ కి, ఇంకొక వైపు ఏమో వైర్ కి కనెక్ట్ చేసాం. ఆ టీ ఇస్ ద హెడ్ టెలిఫోన్. ఆ టెలిఫోన్ సింబల్ ఎక్కడైతే ఉందో దాన్ని టీ అనుకోండి, అక్కడ ఎలా రాసున్నా కానీ. ద రెసిస్టెన్స్ ఇన్ ద బాక్స్ ఈజ్ అడ్జస్టెడ్ అండ్ ద స్లైడింగ్ కాంటాక్ట్ ఈజ్ మూవ్డ్ అలాంగ్ ద వైర్ అంటిల్ ఎ పాయింట్ ఆఫ్ మినిమం సౌండ్ ఇన్ ద హెడ్ టెలిఫోన్ ఈజ్ డిటెక్టెడ్. సో దాన్ని అలాగా ఆ జాకీని అలా స్లైడ్ చేస్తూ ఉంటే ఏదో ఒక ప్లేస్ దగ్గర మినిమం సౌండ్ అయిపోతుందంట. ఆ మినిమం సౌండ్ అయిపోయిన పాయింట్ ని నోట్ చేసుకుంటాం అని చెప్పి అంటారు. అట్ దిస్ పాయింట్ ద రేషియో ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ద రెసిస్టెన్స్ అని చెప్పి అంటున్నాను అన్నమాట. ఒకటేమో స్టాండర్డ్ రెసిస్టెన్స్ బాక్స్ తీసుకున్నారు, దాంతో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ సబ్స్టెన్స్ యొక్క రెసిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. రెసిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ దట్ ఈస్ సొల్యూషన్ బై రెసిస్టెన్స్ ఆర్ స్టాండర్డ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ZB బై ZA అంట. రెసిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అప్పుడు ఏమవుద్ది, రెసిస్టెన్స్ ఆర్ అవతలకు పంపిస్తే ZB బై ZA ఇంటూ R అవుతుంది. ఓకే, అప్పుడు కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఏమవుతుంది, దాన్ని ఇన్వర్స్ చేస్తాం అంతే.
రివర్స్ చేస్తే 1/r ఇంటూ ZA బై ZB అవుతుంది. దట్ ఈస్ ఎ వెరీ సింపుల్ మెథడ్ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ కండక్టెన్స్.